సపోర్ట్ చేస్తున్నావు? నీ వెనకల వైఎస్ఆర్లు ఎంతమంది ఉన్నారో, ఎంత ఇసుకలో పోతా ఉంది వాళ్ళకు మామూలుగా అందరికీ తెలుసు. నీ బండారాన్ని విలేజ్ వైజ్, బూత్ వైజ్, నియోజకవర్గ వ్యాప్తంగా పనుల గురించి కూడా ఏ నాయకునికి ఇచ్చావు, వాడు ఏ పార్టీ, నువ్వు అభివృద్ధి పనుల్లో 6% అమ్మేస్తావా? లోకేష్ గారు చెప్పారా మీకు అమ్మమని చెప్పి? ప్రచారము పెద్ద వైఎస్ఆర్ నోటికి అడ్డం లేదు, మాట్లాడలేకున్నాం. దీనికి కారణం నువ్వే కదా. మాట్లాడితే నువ్వేమన్నా రాజువా? మాట్లాడితే నా మీద విమర్శలు చేస్తాను, నేనేం చేసినా ఎక్కడ చేసినా అని. అసలు నీ ప్రస్తావన ఎక్కడ మొదలైంది? ఒంటిమిట్లో మొదలైంది. నిన్ను పైకి లేపిన పాపానికి చంపలేసుకుంటాడా? సభాముఖంగా చంపలేసుకుంటాడా? నువ్వు చేసిన అక్రమాలు, అవినీతి అన్ని గురించి తెలుసు. ఇష్యూ పైన మేము ఖచ్చితంగా ఎన్జిటికి పోతాం. పార్టీ కంప్లైంట్ చేసిన తర్వాత ఎన్జిటికి పోవడం ఖాయం. నువ్వు తప్పించుకోలేవు తప్పుల నుంచి. జగన్మోహన్ రాజు గారు, మీరేం రాజులు కాదు, కత్తులు చూపిస్తే భయపడి పారిపోయేదానికి. వాడు గాలి విడిచినా, వాడెవడు ఏ నియోజకవర్గం వాడిదే, వాడు ఒంటిమిట్ట సీతోటి మండలం లీడర్ రావడం, ఎవరు వాడాడు, ఏ సంబంధం ఈ నియోజకవర్గంతో? ఖచ్చితంగా బాహటంగా బహిరంగ ప్రదేశంలో దీన్ని బుద్ధి చెప్తాం. రాజకీయాలకు అతీతంగా మేమందరం కూడా విభిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అందరం ఒకరోజు కలుస్తాం. కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక స్వప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తున్న నీ బండారాన్ని ఖచ్చితంగా బయట పెట్టి తీరుతాం. ఇప్పుడు చెప్పింది 0.1%, 10% చెప్తాం నెక్స్ట్ మీటింగ్ లో. ఆ తర్వాత 100% చెప్తాం. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రాజంపేటలో గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి నిజాయితీగా పనిచేసిన వాళ్ళందరూ రకరకాలుగా ఇక్కడున్న ఇన్ఛార్జి గారితో ఇబ్బంది పడుతూ రకరకాలుగా చేస్తున్నారు. మేము ఆయన కొన్ని అడిగాం డైరెక్ట్గా, కార్యకర్తలకు మీరు ఏం చేస్తున్నారు, కార్యకర్తలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడిస్తున్నాడు. కార్యకర్తలకి ఉపయోగపడట్లే, ఇప్పుడు రాజంపేట నియోజకవర్గానికి కూడా ఉపయోగపడట్లే. ఆయన రాజంపేట నియోజకవర్గంలో 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. ఈ 6 మండలాల మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయని చెప్పగలడేమో కనుక్కోండి. ఇప్పుడు సిద్ధవటంలో మెయిన్గా ప్రజలు ఇక్కడ మేజర్గా కోరుకునేది కాదర్ బంగ్లా బ్రిడ్జి, ప్లస్ అట్లూరుకి పోయేటప్పుడు రాత్రులు ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్. మండలం అందరికి కూడా ఇది సమస్య లాంటిదే, ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. అలాగే ఒంటిమిట్ట మండలం చెరువుకు నీళ్లు, ఆ చెరువు నుంచి మళ్ళా లింకేజ్ ఇవ్వచ్చు ఇక్కడికి ఇంకొక చెరువుకి. ఆ ప్రాబ్లం ఆయనకి ఏమన్నా తెలుసా? తెలీదు. అన్నమయ్య రాజంపేట టౌన్కి వస్తే, రాజంపేట టౌన్లో మున్సిపాలిటీలో రోడ్డు వైడనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్లస్ అక్కడ మార్కెట్ ఒకటి ఉంది, ఆ మార్కెట్ను సుందరీకరించడము, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. మేము ఎవరికి చెప్పాలా? నన్ను డబ్బులు అడుగుతారు, ఏమయ్యా సార్ నీ దగ్గరకు నేను వస్తే, అవునయ్యా డబ్బులు అడుగుతారు అని నువ్వే నాకు చెప్తే ఇంకా నేను ఎవరి దగ్గరికి పోవాలా, ఎవరితో మాట్లాడాలా? ఇది చంద్రబాబు గారు, అన్న లోకేష్ అన్న గారు, ఈ జగన్మోహన్ రావు చేసే అన్యాయాలు ఇవి మాకు తెలుగుదేశం నిజమైన కార్యకర్తలకు చేసే అన్యాయాలు ఇవి. ఆయన చేసే పని ఇది. ఆయనకు డబ్బులు కావాలా, ఆయన దగ్గర ఉన్న చెంచాలకు డబ్బులు కావాలా. ఇంకొకటి ఏమంటారంటే ఈయన ఏ ఊరు అంటారు. ఈరోజు నేను ఈ టీవీ ముఖానంగా మీకు అందరికీ చెప్తాను, ఏ ఊరు అన్నావు? రేపు మాది 25వ వార్డు. ఈ వార్డులో ఎవరు వచ్చి నన్ను ఎవరు అన్నారు కదా, మీరు నిలబడి గెలిస్తే మీ కాళ్ళ కింద జీవితం అంతా చావు చేస్తా నేను. నువ్వు పెట్టు ఏ మనిషిని పెట్టావో ఆ మనిషి మీద నేను రెవల్ నిలబడతా. నువ్వు ఒరిజినల్ తెలుగుదేశం నిలబడ్డావు, నువ్వు నీ మీద నేను నిలబడి గెలుస్తా. నువ్వు నా గెలుచుకుంటే నువ్వు అప్పుడు ఎవడు కోవట్టో ఎవడు కాదో నీకే తెలుస్తుంది. ఒక బీసీ కులాన్ని తెంచినవా అని, చిన్న కులాన్ని తెంచివా అని నన్ను నువ్వు నాశనం చేసావు కదా. ఈరోజు సభ పెట్టడం ఏమంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీలో జరిగే అన్యాయాల గురించి సభ చర్చించుకుంటున్నాం. ఎవరైనా అనుకుంటారు తెలుగుదేశం వ్యతిరేకంగా పెట్టారు కూడా ఉపకారం చేస్తున్నారు. ఇది వ్యతిరేకమయ్యే ప్రసక్తే కాదు. తెలుగుదేశంలో జరిగే ఇబ్బందులు, తెలుగుదేశం పడే కష్టాలు, తెలుగుదేశం పార్టీకి కష్టపడి ఓట్లేసి ఎదుర్కొని ఇబ్బందులు పడిన వ్యక్తులకే ఇటువంటి కష్టాలు పెడతా ఉంటే ఇది తట్టుకోలేక, బాధ భరించలేక ఈరోజు అందరూ సమిష్యమై ఈరోజు సభాముఖంగా విషయాలు చర్చించుకుందామనే ఉద్దేశంతో సభ పెట్టాం. ఈరోజు జరిగిన అన్యాయాలు ఏమంటే, మాది సానిపాయి గ్రామం,
నేను ప్రజెంట్ సర్పంచ్ అంటే ఈ లోపల సర్పంచ్ పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు కూడా మా భార్య ఎంపీటీసీ పదవీ కాలంలో ఉంది. నేను సుబ్రహ్మణ్యం గారి టికెట్ వచ్చి జగన్రాయుడు కానీ ఎవరికైనా టికెట్ వచ్చి తెలుగుదేశానికి వచ్చి చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్ ముందే పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డిని అందరినీ అన్ని మండలాల నుంచి సభను పిలిపించి ఒక 1000 మందిని ఇంటికాడికి పిలిపించి అందరి సమీక్షలో పార్టీలో చేరిన. అదే సానిపాయి గ్రామంలో ముందు నా కాడికి నేను చేరక ముందు వెనక్కి తీసుకుంటే టీడీపీకి కానీ వైసీపీ కానీ వచ్చే 50 ఓట్లు మాత్రమే మెజార్టీ. నేను వచ్చిన తర్వాత 500 మెజార్టీ చూపించిన. కలుపుకోవాలి ఏవి పంచాయతీలో కానీ ఏ మండలంలో కానీ అన్ని మండలాల్లో అందరితో పిలిచి మాట్లాడితే అందరూ కూడా పార్టీ చేసిన వాళ్ళే, పార్టీ మీద అభిమానం ఉండాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా పార్టీని ఇచ్చిపెట్టిపోయి వెళ్ళారు, పార్టీ కోసం పోరాడుతున్నారు, పార్టీలో ఇంకా బలమైన చేసి పార్టీని ముందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు తప్ప ఎవరు కూడా పార్టీని వ్యతిరేకించి పార్టీకి అననుకూలంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి వీళ్ళందరూ దృష్టిలో ఎందుకు మీటింగ్ పెడుతున్నారు ఏంటని అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్క నాయకులతో పిలిచి మాట్లాడి పార్టీని డెవలప్ చేసేదానికి ప్రయత్నించాలని మేము కోరుకుంటున్నాము. దానికి కూడా అధిష్టానానికి కూడా మేము తెలియజేయడం ఏంటంటే రాయంపేట నియోజకవర్గము పార్టీ సర్వనాశనం అయిపోతుంది, దీన్ని కాపాడాలని రేపు అందరం కలిసి 6 మండలాల నుంచి కలిసి అధిష్టానానికి నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ తెలియజేస్తాము అతి త్వరలోనే. ఆ తర్వాత నిర్ణయించే నిర్ణయాలు వేరే విధంగా ఉంటాయి. ఇదన్నీ గుర్తించుకొని ఇప్పుడు రాజంపేటను వెళ్ళే నాయకులు ఎవరైనా సరే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండి అందరినీ కలుపుకొని ఖచ్చితంగా అందరి సమిష్టిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.